జైత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజన్న సన్నిధిలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే యాగశాల శుద్ధి, అంకురార్పణ వంటి కార్యక్రమాలతో క్షేత్రమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో కొండగట్టు నామస్మరణతో మారుమ్రోగుతుంది. ఈ వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని మే 10, 11, 12 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందులో భాగంగా స్వామివారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం తిరుమంజనం చేసుకుని ప్రతి వస్తువును కూడా శుద్ధి చేసుకోవడం జరిగింది. భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క సన్నిధి నుండి స్వామివారి యొక్క శేషవస్త్రాలు, అదేవిధంగా అక్షంతలు కూడా స్వామివారికి ఆశీపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడి స్థానాచార్యులు మరియు కార్యనిర్వహణాధికారి గారు, అదేవిధంగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యమ్మ గారు కూడా స్వామివారి పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరుగుతుంది. అరుణి మదనం, అగ్ని ప్రతిష్ఠ ఇత్యాది కార్యక్రమాలతో ఉత్సవాలు వైభవంగా నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. కొండగట్టు జైత్యాల జిల్లా ఈ యొక్క ప్రసిద్ధ దేవాలయంలో 10, 11, 12 తేదీలలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇబ్బందులు జరగకుండా భక్తులకి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడాను స్వామివారి యొక్క దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. అదేవిధంగా మాల విరమణ చేయడానికి ఒక 500 మంది అర్చకులు కూడా వస్తున్నారు. వారు త్వరగా మాల విరమణ చేసి కేశఖండనశాలకు పంపిస్తారు. కేశఖండనశాలలో కూడా 1500 మంది నాయ బ్రాహ్మణులు ఉండి వారికి వెంటనే వారి యొక్క మొక్కు తీర్చి బయటకు పంపించి ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కోనేరులో కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నీళ్ళు నింపి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.